హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సఖీ స్ట్రీట్స్. ఈరోజు చూసారు కదా, మంచి గుడ్డీస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం మనం. సో లెట్స్ స్టార్ట్. చూసారు కదా, ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారండి. కింద గిన్నెలో వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే పైన పెట్టే గిన్నెకి టచ్ అవ్వకూడదు వాటర్. సో కొంచెం వాటర్ వేసుకుని దాన్ని బాగా మరిగించుకున్నాక వేపర్ వస్తుంది కదా, ఆవిరి మీద ఇది కరగాలన్నమాట. సో అలా నేను వైట్ అండ్ మిల్క్ చాక్లెట్స్ రెండు కూడా మెల్ట్ చేసుకున్నాను. సో ఇలా చక్కగా లమ్స్ లేకుండా మెల్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు కూడా చూశారు కదా, కానీ డబల్ బాయిలింగ్ మెథడ్ అని చెప్పాను కానీ మీకు అది ఎలా చేస్తారనేది చూపించలేదు. సో ఈజీగా సింపుల్గా ఇలా మెల్ట్ చేసుకోవచ్చు. సో నేను వైట్ చాక్లెట్లో అయితే రస్మలై ఎసెన్స్ మిక్స్ చేసుకున్నానండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎసెన్స్ ఎప్పుడు కూడా చాక్లెట్లో ఆయిల్ బేస్డే యూజ్ చేయాలి, వాటర్ బేస్డ్ అలా యూజ్ చేయకూడదు. అండ్ కలర్ ఒక్కటే కావాలి, ఎసెన్స్ అవసరం లేదనుకుంటే మీరు పౌడర్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎసెన్స్ కూడా విడిగా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఆయిల్ బేస్డ్ ఎమల్షన్ అనేది యూజ్ చేశాను. సో కలర్ అండ్ ఫ్లేవర్ రెండు వస్తాయి అన్నమాట. ఇలా అయితే నేను మంచిగా అన్నీ రెడీ చేసేసుకుని ఫ్రీజ్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ డిమోల్డ్ చేసుకొని ప్యాక్ చేసుకొని చూడడానికి మీకు చాలా సింపుల్గా 2-3 మినిట్స్ వీడియోలో కనిపిస్తుంది. బట్ ఇట్ టుక్ మీ లైక్ 3 hours అనమాట. సో నేను పర్సనల్ కార్డ్ ఒకటి చేసుకున్నానండి నా చిన్న చాక్లెట్ బిజినెస్కి. సో ఎవరికి తెలియదు మా కాలనీలో కూడా. సో ఎలా చెప్దాము అని విష్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇద్దాము అన్నట్టుగా నేను ఒక చిన్న కార్డ్ ఉమెన్స్ డే విష్ చేస్తూ ఒక కార్డ్ తయారు చేసుకుని దానిపైన నా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అనమాట. ఇట్లా నేను చేస్తాను అని. ఈవెన్ మా యూట్యూబ్ ఛానల్ గురించి కూడా తెలియదు ఎవరికి, కొత్తగా స్టార్ట్ చేశాను కదా. సో నా డీటెయిల్స్ అన్నీ పెట్టిన కార్డ్ విత్ ఉమెన్స్ డే విష్తో గుడీస్ లాగా ప్రిపేర్ చేసి ఇలా తయారు చేసి ఇచ్చాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చూసారు కదా ఎంత షైనీగా ఉన్నాయో చాక్లెట్స్ అనేది. మన మోల్డ్స్ ఎంత క్లీన్గా ఉంటాయో, మెల్టింగ్ ఎంత మంచిగా చేస్తామో దాన్ని బట్టి ఈ షైనింగ్ అనేది, ఆ పర్ఫెక్షన్ అనేది వస్తుందండి. అంత మంచిగా ట్రిమ్ చేసేసుకొని ర్యాప్ చేసేసుకోవాలి. వెంటనే ర్యాప్ చేసుకోవాలి. చాక్లెట్ని ఎప్పుడు కూడా గాలికి వదిలేయకూడదు, ఎక్కువసేపు అలా వదలకూడదు అనమాట. సో మంచిగా ర్యాప్ చేసేసుకుని మళ్ళీ ట్రేస్లో అరేంజ్ చేసుకుని అగైన్ వాటిని ఫైనల్ లుక్ కోసం ఆ గుడి పౌచ్లో పెట్టుకొని కార్డ్స్ ఇన్సెట్ చేసుకుని, ఇదంతా చిన్నగానే కనిపిస్తుంది కొన్నే కదా అని, బట్ స్టిల్ ఒకళ్ళే ఇవన్నీ చెయ్యాలి అన్నప్పుడు విత్ కార్డ్ కూడా నేను కట్ చేసుకుని అవన్నీ రాశాను అనమాట. సో దానికి నాకు చాలా టైమే పట్టింది. ఆల్మోస్ట్ లైక్ మధ్యాహ్నం ఐడియా వచ్చింది, సడన్గా నేను స్టార్ట్ చేసాను చేయడం. సో సైమల్టేనియస్గా ఇంట్లో పని ఇది రెండు చేస్తుంటే నేను యాక్చువల్లీ 12:30కి స్టార్ట్ చేస్తే అన్ని పనులు అయ్యి గుడి రెడీ అయ్యేసరికి నాకు 7 అయింది. సో గబగబా ఫ్రెష్ అయిపోయి సో నేను వెళ్ళిపోయాను మా ఫ్రెండ్స్ దగ్గరికి ఇవ్వడానికి అనమాట. సో కొత్తగా పరిచయం అయిన వాళ్ళే అందరూని, బట్ స్టిల్ అందరూ చాలా మంచిగా వెల్కమింగ్గా మాట్లాడతారు. సో అందరికీ విష్ చేసినప్పుడు నేను కూడా చాలా రిఫ్రెష్ అయిపోయాను, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా అయితే నేను ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.